హాయ్ హలో అందరికీ. ఈరోజు నేనైతే పాస్తా చేస్తున్నాను. చూడండి, బటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ కళాయి పెట్టాను. కళాయి పెట్టిన తర్వాత బటర్ అయితే వేసాను. వేసిన తర్వాత అందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసాను. క్యారెట్ మొత్తం అంతా కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసాను. చూడండి, నేను పక్కనే పాస్తా అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. సో అది ప్రాసెస్ అంతా నేను చూపించలేదు. నేను పాస్తా అయితే కుక్ చేశానండి. చూడండి ఎలా ఉడకబెట్టాను. చల్లటి వాటర్లో కూడా నేను మళ్ళీ వేసి కడిగాను శుభ్రంగానే. కడిగిన తర్వాత నేను ఈ ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ చూడండి మగ్గిపోయినాయి. మగ్గిపోయిన తర్వాత ఈ పాస్తా అనేది వేసాను. చూడండి, సిమ్లోనే ఉంచుకోవాలి మంట. హైలో పెట్టేస్తే మొత్తం పాస్తా అనేది మొత్తం మాడిపోయి బాండీకి పట్టేస్తుంది. చూడండి, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత నేను సోయా సాస్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. టమాటా సాస్ కూడా వేసాను. చూడండి, టమాటా సాస్ కూడా బాగా కలుపుకోవాలి వేసుకున్నాక. చూడండి, అందులోని ఒక రెడ్ కలర్ పెప్పర్ అయితే వేసాను. మళ్ళీ కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఇలా కలుపుకోవాలి. కలపకుండా ఉంచేస్తే ఏమవుతుందంటే కింద అడుగు పట్టేస్తుందండి నాన్ స్టిక్ పెన్ను. సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి ఎలా అయిందో పాస్తా అనేది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇలా చేయండి. ఇలా చేసుకున్నాక మనకి ఇది లైట్ కుక్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు వైట్ క్రీమ్ అనేది తీసుకోవాలి. మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయండి. ఇది మైనస్ది. చూడండి, నేను ఇంకేం వాటర్ కూడా పోయలేదు, అదే అలా కలిపేసాను. చూసారా ఎలా కలుస్తుందో? అలా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా లేకుండా కలుపుకోవాలండి నీట్గాని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయండి, పాస్తా పిల్లలు ఎంచక్కా తింటారు. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.